గాంధీ భవన్లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో నూతనంగా ఎన్నికైనటువంటి డీసీసీ ప్రెసిడెంట్లు, అంతకుముందు మాజీ డీసీసీ ప్రెసిడెంట్లతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వేటిపై చర్చ జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే ఆ, ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, నూతనంగా డీసీసీ ప్రెసిడెంట్గా మూడోసారి ఎన్నికయ్యారు మీరు. ఎట్లా అనిపిస్తుంది? మీ సీక్రెట్ ఏంటి? మూడు సార్లు అయ్యారు. జనరల్గా డీసీసీ ఒకటిసారి ఉంటారు, రెండు సార్లు ఉంటారు. మూడోసారి ఎన్నికయ్యారు కదా, ఏంటి మీ సీక్రెట్? ఆ సీక్రెట్ ఏం లేదు. నేను కార్యకర్తగా క్షేత్రస్థాయిలో పనిచేస్తా. మా ప్రభుత్వం, మా పార్టీ, ముఖ్యంగా పార్టీ ఏఐసిసి ఇచ్చినటువంటి టాస్క్ హోంవర్క్ కానీ లేదా పీసీసీ ఇచ్చిన హోంవర్క్ కానీ తూచా తప్పకుండా పాటించే వ్యక్తిని, క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తిని, మరి సిన్సియర్గా సీరియస్గా పనిచేసే వ్యక్తిని, నా సీనియారిటీ, నా సిన్సియారిటీ, నా హార్డ్ వర్క్ను పైన ఏఐసిసి పెద్దలు, అదేవిధంగా మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, టీపీసీ అధ్యక్షులు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మా మీనాక్షి మేడం ఇన్ఛార్జి గారు, వాళ్ళందరూ గుర్తించారు. గుర్తించి మొత్తం నేను అడిగింది కాదు, నిజంగా చెప్పాలని నేను అడగలే. నాకు ఆల్రెడీ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఉంది. అయినప్పటికీ కూడా నువ్వైతే చేయగలుగుతావు, ఉండాలని చెప్పిను. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇలా పార్టీకి పనిచేయాలని ఉన్నాం, పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. బూత్ స్థాయి నుంచి విలేజ్ స్థాయి, మండల స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయి, ఇవన్నీ మా పరిధిలోకి వస్తాయి. జిల్లా అధ్యక్షునిగా వీటిని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తాం. అన్ని కమిటీలు వేస్తాం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ట్రైనింగ్లు పెడతాం. పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే 2028 లేదా 29, వాళ్ళు జమిలీ వస్తే 29 ఉంటుంది, జమిలీ రాకపోతే 28 ఉంటుంది. ఆ ఎలక్షన్లో మొన్న మేము 64 సీట్లు గెలిచాం. సిపిఎం తోటి 65 గెలిచాం. ఈసారి 100 సీట్లు మా టార్గెట్. మా ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేది కాదు మాకు ముఖ్యం, వస్తాం మేము ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తాం. మా లక్ష్యం, మా టార్గెట్ ఒకటే, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. అది తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ నినాదం వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి స్టార్ట్ కావాలనేది మా అందరి కూడా కోరిక, మా లక్ష్యం, మనంతా మా డ్రీమ్. గౌరవ మా ఎంపీ గారు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని తప్పకుండా ప్రధానమంత్రి చేయాలనేదే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా లక్ష్యం, మా ఏం, అది మా అంబిషన్. ఇప్పటికే ఇటు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రెండో విడత నామినేషన్ కూడా జరుగుతూ ఉంది. మీరు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తున్నారా? పార్టీ పరంగా బీసీలకు ఇస్తున్నారా? పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఎట్లాగో పార్టీ గుర్తుండవు, అయినా కూడా బీసీలను ఎంపిక చేస్తున్నారా? ఎట్లా జరుగుతుంది మీ అచ్చంపేటలో కానీ? ఎట్లా జరుగుతుంది? అచ్చంపేటలో 42% కాదు, 50% ఇస్తున్నాం. మీకు లెక్కలు ఇస్తా. అచ్చంపేటలో బీసీలకు 50% దాడుతుంది. ఎక్కడ గెలవగలిగితే అక్కడ ఇస్తున్నాము. మీకు కావాలంటే లిస్టు కూడా చూపిస్తాము. ఇవాళ మొన్న ఏదో కొంతమంది అన్యాయం చేసిన మాట్లాడింది కదా, మా ఎగ్జాంపుల్ మా అచ్చంపేటను తీసుకోండి, మీకు లిస్ట్ ఇస్తాం, మండల వైజ్ లిస్ట్ ఇస్తాం. మోర్ దెన్ 50% ఇస్తున్నాము. ఎక్కడైతే గెలవగలిగిన చోటల్లా మేము అన్రిజర్వ్డ్ ఉంది కదా, అన్రిజర్వ్డ్లో ఏ క్యాస్ట్ చూస్తలేం. ఎవరెక్కడ గెలవగలిగితే అక్కడ ఇస్తున్నాం. దిస్ ఇస్ ఫ్యాక్ట్. మోర్ దెన్ 50% ఇస్తున్నాం. అంటే కొన్ని డీసీసీ ప్రెసిడెంట్ల ఎంపికలు కూడా కొంతవరకు మొదటి నుంచి పనిచేసే వాళ్ళకి ఇస్తున్నారు. కొత్తగా నూతనంగా వచ్చిన వారికి ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. కష్టపడి పనిచేసే వాళ్ళకు కాంగ్రెస్లో ప్రయారిటీ దక్కట్లేదు అని ఒక విమర్శ వస్తుంది. దీని ఎట్లా చూస్తారు? 100% మీరు అన్నది 100% తప్పది. మా దాంట్లో ఏంటంటే సీనియారిటీ, సిన్సియారిటీ, హార్డ్ వర్క్ ఇవన్నీ చూస్తారు. సెకండ్, మొన్న బీసీలకు ఎక్కువ ఇచ్చినాం, 16 మందికి ఇచ్చినాం. ఇప్పుడు హయ్యెస్ట్ బీసీలకి డీసీసీ అధ్యక్షులు మీకు లిస్ట్ ఇస్తాం మేము. అదే కాదు, ఎస్సీలకు ఇచ్చినాం 5, ఎస్టీలకు 6, 7 ఇచ్చిండ్రు, బీసీలకు ఇచ్చిండ్రు. జనరలే తక్కువ ఉంది. ఇవాళ కష్టపడి పనిచేసే కార్యకర్తకి ఇవ్వాలి. వాళ్ళకే పార్టీ గురించి బాగా తెలుస్తుంది, వాళ్ళే అందరిని కలుపుకొని పోతారు అని యంగ్స్టర్స్కి ఇచ్చారు. బాగా కష్టపడే వాళ్ళకి ఇచ్చారు. ఎప్పటి నుంచో మోర్ దెన్ 5 years పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను 30 years నుంచి పనిచేస్తున్నాను. నాలాంటి వాడు ఒక 5-10 మంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకే పెద్దపీట వేయడం జరిగింది. అన్నిటికీ మించి పార్టీ పటిష్టత ఇంకా పెరగాలి. పార్టీ ముఖ్యం, పార్టీ సుప్రీం. మాకు పార్టీ ఎంత ముఖ్యమో ప్రభుత్వం కూడా అంతే ముఖ్యం. మాకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఒక కన్ను, ప్రభుత్వం ఒక కన్ను. ప్రభుత్వానికి సంక్షేమం ఒక కన్ను, డెవలప్మెంట్ ఒక కన్ను. ఈ రకంగా డివైజన్ చేసుకొని చేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు. ఈ దేశానికి గౌరవ మా ఎంపీ గారు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ మళ్ళీ మా రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాడు. 100% కరెక్ట్. మీరు కావాలంటే డైరీలో రాసుకోండి. ఓకే. మొత్తానికైతే ఇటు పార్టీ లైన్లో పనిచేసే వారికి మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడే వారికి మాత్రం ప్రయారిటీ దక్కుతుంది. మరి అందులో భాగంగానే తనకు మూడోసారి కూడా డీసీసీ ప్రెసిడెంట్గా
మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ అవకాశం కల్పించారు. మరి ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మరి అందులో కూడా అత్యధిక స్థానాలు గెలుస్తామనే ఆశాభావాన్ని కూడా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సతీష్తో ఆంధ్రప్రభ న్యూస్, గాంధీభవన్ నుంచి.